అందరికీ హాయ్ అండి. సో ఇప్పుడు అందరికీ కూడా హాయ్. సో ఈరోజు మనం డ్రెస్సు మెటీరియల్ టాపు ఎలా కట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ముందుగా మా ఎస్ఎన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి మీరు విజిట్ చేయండి. సో మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కటింగ్ డ్రెస్ మెటీరియల్ అండ్ ప్యాంటీ షర్ట్స్ బ్లౌజెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి మా వీడియోస్ని చూసి మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇప్పుడు డ్రెస్ టాప్ కట్ చేస్తున్నాను. దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు నేను ఆన్సర్ చేస్తాను. మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మా ఎస్ఎన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి విజిట్ చేసి ఎల్లప్పుడూ మాకు సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. టాపు డ్రెస్ మెటీరియల్ టాపు ఎలా కట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఒకసారి చూడండి. ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు టాప్ క్లాత్ అనేది సో టాప్ క్లాత్ తీసుకుంటాం. సో దీన్ని ఫోల్డ్ చేసుకుంటాం. సో 2 మీటర్ అండి, ఏదైనా 2 మీటర్లు ఉండాలి టాప్కి. సో అది ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేయాలి. ఇది అంచు అనమాట. ఈ అంచు అనేది అంటే నిడువు అడ్డు నిడువు అనేది మనకు తెలియడం కోసం ఈ అంచు అనేది మనకి నిడువు ఇలా కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి, సగం ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే సో ఈ ఎక్స్ట్రా ఉంటే మనకి ఇప్పుడు ఉంది కదా. సో దీనిలో సగం ఫోల్డ్ చేసుకుంటే ఈ ఎక్స్ట్రా ఉన్న దీనిలో మన హ్యాండ్స్ అనేవి తీసుకోవడానికి ఉంటుంది అన్నమాట. అందుకని దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్లో మనం ఫోల్డ్ చేసుకొని మనం ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు టాప్ పొడవు మనం అన్ని మెజర్మెంట్స్ చూస్తున్నాం. ఇప్పుడు టాప్ పొడవు లెంత్ వచ్చేసి 33 ఇంచులు అనమాట టాపు పొడవు. ఇప్పుడు మనం మార్క్ చేద్దాం. పొడవు అనేది మనకి ఇందుకు మనం డేస్తో మార్క్ చేసుకోవాలి. పైన మనకి ఖర్చు ఉండాలి కనుక ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా చేయాలి, ఒక 1/2 ఇంచు. సో మార్క్ చేసుకున్నాక సో ఇది అంతగా దానిపైన కలర్ కనిపించలేదు. సో మనం చేంజ్ చేద్దాం, బ్లూ కలర్ పెడదాం చాక్ పీస్. మెజర్మెంట్ చూద్దాం. టాప్ పొడవు వచ్చి 33 ఇంచులు. 33 ఇంచులకు మనం మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్నాం. అలాగే పైనుంచి నెక్ డౌన్ అనేది 5.5 పెట్టుకోవాలి. నెక్ డౌన్ 5.5 పెట్టుకోవాలి. డౌన్లో మనం సంక్రౌండ్ కూడా దాంట్లోనే కట్ చేసుకోవాలి. సో 5.5 మార్క్ చేసుకుంటాం. పైనుంచి మనకు సైడ్ ఓపెన్ కావాలి, అంటే సైడ్ కట్స్ సాకులు అంటారు కదా. సో మనకు ఆ ఓపెన్ కావాలి. ఆ ఓపెన్ అనేది ఇది 33 కదా. సో అంటే ఒక 14 ఇంచులు మనం ఓపెన్ పెట్టుకోవాలి. అంటే సైడ్ కట్ల శాఖలకి అనమాట. సో అక్కడ నుంచి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 14 ఇంచుల నుంచి కింద సైడ్ ఓపెన్కి అక్కడ నుంచి 14 ఇంచులకి మనం మార్క్ చేసుకొని ఈ మార్క్ అనేది మార్క్ చేసుకుంటాం 14 ఇంచులకి. సో ఈ 14 ఇంచులకి మనం మార్క్ చేసుకున్నాం కదా. సో దానికి ఈ నెక్ డౌన్ మనం మార్క్ చేసుకున్నాం కదా, దానికి దీనికి సెంటర్లో మళ్ళీ మనం చూసుకోవాలి. ఇది 13.5 వచ్చింది, అంటే పావు తక్కువ వేడి పెట్టాలి. సెంటర్ అంటే ఇది నడుముకి ఒకసారి మనకి షేప్ వస్తుంటే డ్రెస్ షేప్ రావాలి కదా. అందుకని చెప్పేసి దీన్ని ఈ
ఈ 14 ఇంచ్ కింద నుంచి సైడ్ కట్లు 14 ఇంచుల ఓపెన్కి పైన ఎక్కడ ఉన్న 5.5 దానికి ఉన్న మధ్య రీతులకు మనం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు చేసుకున్నాక మనం వీటిని మనం ఒకసారి లైన్స్ తీసుకుందాం, మార్క్ వేద్దాం. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత అనేది ఒకసారి మనం చెక్ చేస్తాం. సో షోల్డర్ అనేది 13 ఇంచీలు ఉంది. 13 ఇంచీలు అంటే 6.5 ఇంచీలు మనం పెట్టుకోవాలి షోల్డరు. సో 6.5 పెట్టుకున్నాం కదా. సో 6.5 పెట్టుకుని, సో మనకు వెడల్పు కావాలి, నెక్ వెడల్పు అనేది కూడా మనకు కావాలి. నెక్ వెడల్పు అంటే ఎక్కువగా లావు ఉన్నవాళ్ళు అనుకో, సో 3.5 పెట్టుకోవాలి. మరి అంటే ఎక్కువగా లావు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే. సో కొంచెం అంటే లావుగా ఉన్న వారికి అయితే 3 ఇంచెస్ 3.5 కాకపోతే కొంచెం తగ్గించి 3.5 పెట్టుకోవాలి. కానీ 2.5 పాయింట్లో మనం మార్క్ చేసుకోవాలి, అంటే నెక్ మనకి తల వెళ్ళడానికి. సో పాత కొమ్ములు 2.5 పాయింట్ మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఓకే, మనం మార్క్ చేసుకున్నాం కదా. దీన్ని మనం గీసుకోవాలి మార్కర్తో మార్కింగ్ అనేది. ఇప్పుడు మన బాడీ కొలాలి. సో అంటే 17 అంటే 34 అంటే 17 వచ్చింది కదా. 34 ఇంచులు అంటే 17 ఇంచులు. సో 17 ఇంచుల్లో మనం ఎంత పెట్టుకోవాలి? 17 అంటే 8.5 ఇంచెస్ దీన్ని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. నెక్ మనం చంకడానికి మార్క్ చేసాం కదా, దాని నుంచి 8.5 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఒక పార్ట్ 17 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పార్ట్ 17 ఇంచులు వస్తుంది. అప్పుడు 34 అవుతుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ కలిపి 8.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. 8.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు పొట్ట దగ్గర అంటే ఇప్పుడు మన ఈ బాడీకి కింద మన సైడ్ కట్స్ ఓపెన్ ఉన్నాయి కదా నడుము దగ్గర, దానికి దీనికి ఒక 1 ఇంచ్ డిఫరెంట్ ఉంటే డ్రెస్ అనేది సేఫ్ వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ 8.5 పెట్టుకున్నాం కదా. సో మన పొట్ట దగ్గర ఏంటంటే 16 ఇంచులు అంటే 8 ఇంచులు పెట్టుకోవాలి. 8 ఇంచులకి మనం మార్క్ చేసుకుందాం. అంటే షేప్ ఒక 1 ఇంచ్ తగ్గిస్తే డ్రెస్ ఫిట్గా ఉంటుంది, షేప్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సైడ్ కట్ల దగ్గర పెట్టుకున్నాం కదా నడుము దగ్గర, ఇది 16 అంటే 8 ఇంచులకి మనం పొట్ట దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము ఉంది కదా, అంటే సైడ్ కట్ అవుతుంది కదా. సో దీని మీద మనం దీనికి దానికి యాజిటీస్ ఉన్నాయి, లేదా దీనిపైన ఒక ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. అంటే సో 18 ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ. సో అలాగే కింద లెంత్ ఉంటుంది కదా ఓపెన్, అంటే కింద లెంత్ తీసుకున్నాక ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా. సో అది 20 ఇంచెస్ పెట్టుకోవాలి. 20 ఇంచెస్ అన్నమాట. పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ 20 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాము. 20 ఇంచెస్కి ఇప్పటికి మనం 20 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రైట్గా మనం మార్క్ చేసుకోవాలి. అలాగే మార్క్ చేసుకున్నాం కదా. సో మార్క్ అయిపోయిందనుకుంటా.
ఇది నెక్ అంటే కాలర్ అనమాట. కాలర్కి మనం ఇంకా తగ్గించుకోవాలంటే ఇప్పుడు మనం ఫ్రంట్ అంటే డౌన్ ఉంటుంది. కాలర్ కాకుండా నార్మల్గా అయితే 5.5 ఇంచులు మనం రౌండ్ ఇలా కట్ చేసుకుంటాము. కానీ ఇది నెక్ కనుక అంత అవసరం లేదు మనకి. జస్ట్ ఒక 3.5 ఇంచెస్ అయితే మనకి సరిపోతుంది. 3.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది అంటే కాలర్ వేయాలి దీనికి కనుక 3.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని సో రౌండ్ మనం షేప్ తీసుకోవాలి. అంటే కాలర్ కనుక సో నెక్కి అంటే మామూలుగా అయితే అవసరం లేదు. మామూలుగా అయితే మనం ఎంత కావాలనుకుంటే అంటే ఓన్లీ అంటే కాలర్ కాకుండా మామూలుగా అయితే 5.5 డౌన్ పెట్టుకోవాలి. పైనుంచి ఎక్కడ 5.5 పెట్టుకోవాలి. సో దీనికంట మామూలుగా అంటే కాలర్ కాకుండా చేయాలని చెప్తున్నాను నేను. 5.5 పెట్టుకుని సో దీనికంట ఒక ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ ఉండాలి. ఒక 1/2 ఇంచి డౌన్ ఉండాలన్నమాట. ఫ్రంట్ కంటే బ్యాక్ డౌన్ ఉంటే నెక్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చేస్తున్నాం కదా. సో దీన్ని మనం కట్ చేయాలి. సో ఇప్పుడు కట్ చేద్దాం మనం. ఒకసారి మళ్ళీ కరెక్ట్గా మన మెజర్మెంట్స్ వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి మనం మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసింది ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం కట్ చేద్దాం. సో పక్కన కొంచెం డిస్టెన్స్గా ఉంది ఏమైనా పోద్దు. పక్క మనం ఏమైతే అనలేము కదా. 34 వచ్చేసారి 33. సో దీనికి ఈ ఖర్చు అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేదానికి కింద పోల్ చేస్తాం కనుక మనం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉంచుకోవాలి అనమాట. 33 అంటే 33.5 కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేస్తూ ఉన్నాము. ఓకే. ఇది ఇంకా డాట్స్ పెట్టుకోవాలి. నేను దానికి డాట్ పెట్టుకుని మనకి బాగుంటుంది అన్నమాట. కాలు కంటే మనం తల వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి ఒక 5 నుంచి 6 ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలన్నమాట. అంటే తల రూట్ సైడ్ వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి. సో చూసారు కదా డ్రెస్ షేప్ అనేది చూసారు కదా. సో ఇది డ్రెస్ షేప్ అన్నమాట. సో ఇది చంక డౌన్. సో ఇది నెక్. సో దీన్ని తీసేటప్పుడు ఇలా ఉండాలన్నమాట. సో ఇది కాలర్ వేస్తాము. కింద మనకి ఓపెన్ ఉండాలన్నమాట. అంటే దీనికి హుక్స్ పెడతాం కదా ఫిల్ట్. సో దానికన్నమాట ఈ ఓపెన్ అనేది మనం తల వెళ్ళడం కోసం తల అనేది వచ్చడం కోసం. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాలి. సో బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీ అనమాట. దీన్ని బట్టి అంటే యాజ్టీజ్ దీన్ని అలాగా ఆ పోల్ మీద కట్ చేసి జస్ట్ యాజ్టీజ్ తీసేయడం అనమాట బ్యాక్ అనేది. సో దీని మార్కింగ్ బ్యాక్ పార్కింగ్ ప్రత్యేకించి మనం మార్కింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. సో యాజ్టీజ్ ఎలా ఉండాలో అలా తీసేయటమే చెప్తాను ఇప్పుడు. సో ఇదే నార్మల్ కాలర్ కాకుండా అయితే ఈ 5.5 ఉంది కదా, మనం 5.5 తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ డౌన్. సో దీనికంట ఒక 1/2 ఇంచి అంటే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ నెక్. ఫర్ సపోజ్ ఇది 5.5 ఉందనుకో, 5.5 అంటే 6.5 సో 5.5 అంటే 6 ఇంచులు పెట్టాలన్నమాట డౌను. అంటే ఫ్రంట్ కంటే బ్యాక్ నెక్ డౌన్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసుకుంటున్నాం.
యాజ్ ఇట్ ఈజ్ మనం తీసేయడమే, ఇంకా దీనికి మార్కింగ్ ఏముండదు అనమాట. బ్యాక్ పార్ట్కి యాజ్ ఇట్ ఈజ్ తీసేయడమే చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్ జస్ట్ ఇది అనేది జస్ట్ కొంచెం ఈ డౌన్ చేసుకొని జస్ట్ అంటే నేను చూపిస్తాను. అంటే ఈ కాలర్ కదా, కాలర్ కనుక జస్ట్ దీనికి సేఫ్ ఉంటే మన నెక్ ఎక్కించేటప్పుడు, మనం స్టిచ్చింగ్ చేసి నెక్ ఎక్కించేటప్పుడు రౌండ్ తిరగడం కోసం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ దీనికన్నా క్రాస్గా కట్ చేసుకోవాలి. జస్ట్ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే. ఇప్పుడు అయిపోయిందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేయడమే. యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కట్ చేసేయడమండి. కట్ చేసి డాట్స్ మనం పెట్టుకోవాలంటే ప్రతి దానికి కూడా డాట్స్ వేసి ఉండాలన్నమాట. సో డాట్స్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఫిట్గా ఉంటుంది. మనం ప్రత్యేకించి మళ్ళీ టేపు ఉంటే ప్రతిదానికి మనం తెలుసుకోవాలని అవసరం లేకుండా డాట్స్ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. సో చూసాక ఇది సైడ్ కట్కి డాట్స్ అనమాట. అంటే ఇక్కడ మన స్టిచ్చింగ్ ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇది హ్యాండ్స్ మనం ఎక్కిస్తాం కదా, సో ఈ డౌన్ అనేది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే సరిపోతుంది అనమాట. చెప్పాను కదా ఇక్కడ బ్యాక్ జస్ట్ కాలర్ ఎక్కించేసుకోవడానికి ఉండాలి. ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలని. ఫ్రంట్ పార్ట్ మీద దీన్ని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ రౌండ్ పెట్టుకుని ఇలా కట్ చేయాలి. చూసారు కదా రౌండ్ ఒక హాఫ్ ఇంచ్. సో ఇది మనం హ్యాండ్ ఎక్కిస్తాం కదా, హ్యాండ్ ఎక్కించేటప్పుడు హ్యాండ్స్ ఉన్న డాట్స్కి ఈ డాట్స్కి ఎగ్జాక్ట్లీ సరిపోతే డ్రెస్ అనేది ఫిట్కి వస్తుంది అనమాట. ఈ డాట్స్కి సరిపోవాలి. సో ఇది పెట్టాను కదా, ఈ డాట్స్ కింద సరిపోవాలి. సో ఇది సైడ్ కట్లు అనమాట. సైడ్ కట్లు చెప్పాను కదా, సైడ్ కట్ ఓపెన్ అని. సో ఇక్కడ నుంచి ఇంతవరకు స్టిచ్చింగ్ వచ్చి క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం వేరేలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి మార్కింగ్ చేసిన తర్వాత కూడా ఒకసారి కట్ చేసే ముందు మనం మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మన మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో ఇది అయిపోయింది అనమాట అండి. ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేస్తాము. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలండి చూద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇది హాఫ్ హ్యాండ్స్ అనమాట. సో మార్క్ చేసుకుంటాం. దీనికి కూడా మార్క్ ఒక స్పిన్ చేసిన తర్వాత మనం మార్క్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా ఉంచాలన్నమాట. సో హ్యాండ్స్ కూడా వచ్చేసి 7.5. సో 7.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటాం. మనం మార్క్ చేసుకొని సో దీని నుంచి ఒక 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు 7 ఇంచులు కదా, 3 ఇంచెస్ హ్యాండ్స్కి ఇక్కడ నుంచి డౌన్ మనం చేసుకోవాలన్నమాట. 3 ఇంచెస్ డౌన్ పెట్టుకొని దీనికి మనం మార్క్ చేసుకోవాలి. డౌన్ నుంచి ఈ 3 ఇంచెస్ నుంచి, ఎందుకంటే మనం హ్యాండ్స్ ఎక్కిస్తాం కదా, హ్యాండ్స్ లూజ్ ఉంటుంది కదా. సో అది ఈ డాట్కి కరెక్ట్ ఎగ్జాక్ట్ సరిపోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ 13 ఇంచులు అనమాట. అంటే మనం హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు హ్యాండ్ లూజు సో 13 అనమాట. అంటే 6.5కి మనకు మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచులు మనం తీసుకున్నాం కదా, 5 ఇంచులు అంతా 3 ఇంచులు తగ్గించుకున్నాం కదా, దానికి మనం ఇక్కడ 13 ఇంచులు ఉంటాయి. అంటే హ్యాండ్ రౌండ్ 13 ఇంచులు అనమాట. సో 13 ఇంచులు మనం మార్క్ చేసుకుంటాము.
హ్యాండ్ లూజ్ ఇక్కడ లూజ్ ఏమొచ్చి 10 ఇంచీలు అనమాట. సో 5 ఇంచీలు మనం మార్క్ చేసుకోవాలి. సో 5 ఇంచీలు మార్క్ చేసుకుని సో దీనికి మనం మార్క్ వేయాలి మళ్ళీ. అయిపోయింది కదా. సో అప్పుడు మళ్ళీ దీనికి మనం కట్ చేసుకునే దానికి మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు అయిపోయిందన్నమాట. సో ఇది మనం కట్ చేసేయడానికి అనమాట. చూసారు కదా, హ్యాండ్ అనేది కట్ చేస్తాను అనమాట. హ్యాండ్స్ కట్ చేస్తాను, అయిపోయి హ్యాండ్స్ ఉండి డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట కటింగ్ అనేది. సో ఇది కంప్లీట్ అయిపోయింది డ్రెస్. సో ఈ హ్యాండ్స్ అనమాట. సో మనం ఫ్రంట్కి జస్ట్ కొంచెం డౌన్ తీసుకోవాలండి. ఫ్రంట్ వైపు ఇది అంటే ఇది ఉంది కదా, సో దీనికి కొంచెం లోతు తీసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా కట్ చేసుకుంటే ఇది ఉంది కదా, దీనికి కొంచెం ఇక్కడ నుంచి ఇలాగా డౌన్ కొంచెం డౌన్ కట్ చేస్తే ఫ్రంట్కి మనకి కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో ఇది డ్రెస్ కంప్లీట్ అయిపోయిందంట. సో డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చెప్తాను. అలాగే చూసి మీ యొక్క అభిప్రాయాన్ని, మీకు ఉన్న ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఒకసారి మా వీడియోస్ చూసి మా ఎస్ఎన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మంచి ఒక వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. తప్పకుండా మా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.